హలో అండి. తెలంగాణ లా సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాం ఈరోజు. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇక మనకి లా సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో మార్చి 1 నుంచి లా సెట్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ సెట్కు మార్చి 3 నుంచి ప్రారంభం అవుతుంది. సో ఈ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి లా సెట్కు మార్చి 1 నుంచి, ఈ సెట్కు మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ శనివారం ఖరారు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెట్ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఇంటర్ విద్యార్హతపై 5 ఏళ్ల ఎల్ఎల్బి, డిగ్రీ విద్యార్హతపై 3 ఏళ్ల ఎల్ఎల్బి, అంటే ఎల్ఎల్బి 2 ఉంటాయి. ఇంటర్ అయిపోయిన వాళ్ళు 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేయొచ్చు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశానికి లా సెట్ నిర్వహిస్తారనమాట. సో దానికి ఈసారి పీజీ లా సెట్ ప్రవేశ పరీక్షల్లో స్వల్పంగా సిలబస్ కూడా మారినట్లు తెలిసింది. సో పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా 2వ ఏడాదిలో చేరేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు. సో ఎవరైతే పాలిటెక్నిక్, డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ సెట్ రాసినట్లయితే బీటెక్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. దానికి ఈ సెట్ రాయాలి. సో సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు పురుషోత్తము, మహమూదు, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, ఓయూవీసీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఈ సెట్ కన్వీనర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారనమాట. సో ఒకసారి మనం డేట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇష్యూ ఎప్పుడు చేస్తారు? ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖు లా సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఈ సెట్ అయినట్లయితే ఈ నెల 25న, అది కూడా రెండు ఒకటే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దరఖాస్తుల ప్రారంభం ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి లా సెట్కి అయితే మార్చి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సెట్కి అయితే మార్చి 3 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ లేట్ ఫీజు మీకు లాస్ట్ డేటు లా సెట్కి ఏప్రిల్ 15th వరకు ఉంటుంది. అంటే దాదాపు 1.5 మంత్ ఇచ్చారనమాట. మార్చి 1న స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 15th వరకు. దెన్ ఈ సెట్ చూసుకున్నట్లయితే మార్చి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 19 వరకు ఉంటుంది. ఇన్ కేస్ క్లియర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. ఫైన్తోని కూడా ఇంకొక 1 వీక్ అటు ఇటుగా టైం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్లు చూసుకున్నట్లయితే లా సెట్ జూన్ 6వ తారీఖున, ఈ సెట్ మే 12వ తారీఖున ఉంటుందన్నమాట. సో ఈ డేట్స్ చూసుకున్నారు కదా, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.